హాయ్ అండి. నేనైతే న్యూ ఇయర్ ప్రిపరేషన్కి అయితే రెడీ అయ్యాను. ఏం లేదండి, సింపుల్గా కలర్ ముగ్గులు అయితే వేసుకుందాం. చూడండి, నేను రంగులు ముగ్గులు అయితే వేసుకున్నప్పుడు అండ్ వేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ చుట్టూ లత పెట్టుకున్నానండి. ఇదైతే మా వాకిలి అవుట్ సైడ్ అండి, గేట్ బయట. ఇదైతే కలర్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాను. నేను కొంచెం ఇది మార్కెట్లో దొరుకుతుంది కదండి, నేను దీంతో కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ముగ్గులు. ఇప్పుడు అది చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా అయితే వేసుకుంటున్నాను నేనైతే ముగ్గులు. నేనైతే మీకు సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తానండి. చూడండి, టీచికంతో స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో వేసుకుంటే చాలామందికి ఫింగర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, నరాలు పెయిన్ వస్తాయి అని అనుకుంటారు కదా కలర్స్ వేసినప్పుడు. చూడండి, వాళ్ళకైతే ఈజీగా అవుతుందండి. వాళ్ళకేంటి, మనకైనా సరే. నాకైతే ఇలా అయితే చాలా తొందరగా అవుతుంది అనిపిస్తుంది నార్మల్గా వేసుకునే కలర్ కంటే. అందులో ఇదైతే కలర్ కూడా ఫిల్ బాగా అవుతుందండి, ఈవెన్గా అంతా. మనం కలర్ కాంబినేషన్స్ అవి మనం వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇంకా వేయాలండి, అది వేయాలి, ఇంకా కలర్స్ వేయాలండి. అది వేసా, దీనికి కూడా కలర్స్ ఫిల్ చేయాలండి. మనకి ఇష్టమైన కలర్ వేసుకోవచ్చండి. నేనైతే ముందు వేసుకున్న వాటిని బట్టి కలర్ కాంబినేషన్స్ చూసుకుని వేసుకుంటున్నాను. మనం కలర్ వేసుకోవడం ఒకటే కదండి, కలర్ వేసుకున్నాక వైట్ లైన్ అనేది ఫినిషింగ్ ఇచ్చుకుంటే అప్పుడు లుక్ వస్తుందండి. చూడండి, ఇందాకడికి ఇప్పటికి వైట్ లైన్ ఫినిషింగ్ ఇస్తే ఇలా వస్తుందండి కలర్. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఒక ముగ్గు అయితే ఫినిష్ అయిందండి. ఇంకా పైన బోర్డర్ ఒకటి ఉంది. సింగిల్ కలర్ వేసుకుంటే లుక్ రాదు అనుకుంటాం కదండి, అందుకే మల్టీ కలర్ షేడింగ్ అయితే ఇస్తున్నాను నేను. ఇలా షేడింగ్ ఈవెన్గా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్స్తో ఫిల్ చేసుకుంటే మనకి ముగ్గు అనేది చాలా లుక్గా ఉంటుందండి. నెక్స్ట్ పర్పల్ అండి.
ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి అయిందండి ముగ్గు. ఇదిగోండి చూడండి, ఈ టైం అయితే అయ్యింది, మాకు ఇంకా ముగ్గులు అయితే అవ్వలేదు. ఒక కలరు కొంచెం మళ్ళీ మిక్స్ చేయడం వేరే వేరే కలర్తో. నేను ఒకదాన్ని కష్టపడుతున్నానని మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు చూడండి. హాయ్. అదైతే ఫినిష్ అయిపోయిందండి. ఫైనల్లీ అండి, ఇంకా ఓపిక అయితే లేదండి. ఇంకేదో అలా అలా లాస్ట్లో ఇంకా చీకట్లో అందులో కనపడట్లేదండి ఫస్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ ఎలాగో వ్లాగ్ చేస్తానండి. మళ్ళీ ఒక చిన్న వీడియో తీస్తాను మార్నింగ్ అయితే. ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఇప్పుడే కదా ఫినిష్ అయింది. సే గుడ్ బై టు 2024. వెల్కమ్ టు 2025 అండి. ఈ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీగా తీసిపెట్టి రావాలని కోరుకుంటున్నామండి. మేము కూడా, మా అబ్బాయి కూడా విష్ చేస్తాడండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అబ్బాయి చెప్పాడు చూడండి, వాడి కోసమైనా ఒక చిన్న లైక్ తీసుకోండి, లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. బాయ్ అండి. బాయ్.